హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక పాత రైల్వే లోగో అలాగనే కొత్త రైల్వే లోగో మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక రైల్వే లోగో అనేటువంటిది సేమ్గానే ఉందన్నమాట అండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ తోటి సేమ్ మన ఇంజన్ ఉంటుంది, ఇదంతా సేమ్గానే ఉంటుంది. కానీ ఇందులో మనం పర్టికులర్గా గమనించినట్లయితే కనుక ఇక్కడ ఏవైతే స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రితం మనకి 17 ఉండేవి అనమాట అండి. అయితే ఇప్పుడు ఈ లోగోలో మొత్తం కౌంట్ చేస్తే మనకి 18 స్టార్స్ అనేటువంటిది అనమాట. ఈ 18 స్టార్స్ ఎందుకు ఏర్పాటు చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక మన ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్ల సంఖ్య అనేటువంటిది 17 నుంచి 18కి చేరడం జరిగిందనమాట. ఈ 18కి చేరినటువంటి నేపథ్యంలో లోగోలో ఉన్నటువంటి 17 స్టార్లను తీసివేసి 18 స్టార్లను ఇంక్లూడ్ చేస్తూ కొత్త లోగో అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దీనికి తప్పించి మిగతా ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటి చేయలేదన్నమాట అండి. అయితే మెట్టుకు కొత్తగా వచ్చినటువంటి ఈ 18వ రైల్వే జోన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరణ మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తగా వచ్చినటువంటి రైల్వే జోన్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ కోస్టల్ జోన్ అనమాట అండి. ఇది విశాఖపట్నం కేంద్రంగా ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా పాత అదే రకంగా కొత్త రైల్వే లోగో మధ్య ఉన్నటువంటి తేడా అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోగా ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.